పెన్షన్లపై ఏపీ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. 79 లక్షలు ఉన్న పెన్షన్లను ప్రభుత్వం అన్యాయంగా తగ్గించిందంటూ మండిపడ్డారు విపక్ష నేత జగన్. అయితే వైఎస్ హయాంలో అర్హత లేని వాళ్ళందరికీ పెన్షన్లను ఇచ్చారని, అర్హులందరికీ టీడీపీ ప్రభుత్వం పెన్షన్లను ఇస్తుందంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే పెన్షన్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ వాకౌట్ చేసింది. 18 లక్షల పెన్షన్లు ఇస్తా ఉంటే ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో 78 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నది మర్చిపోకూడదు. అధ్యక్ష, 18 లక్షలు ఎక్కడా, 78 లక్షలు ఎక్కడా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70 రూపాయలు ఇస్తా ఉంటే ఆ 70 రూపాయలను 200 రూపాయలకు పెంచిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఆ తర్వాత 3 పూటల భోజనం సరిగ్గా దొరకడం లేదు. రాజశేఖర రెడ్డి గారు మంచోరు, ఇచ్చేది ఒక పూటకే సరిపోతా ఉంది. అధ్యక్ష, ఐ విష్ టు స్టేజ్ వాకౌట్ ఆన్ దిస్ అధ్యక్ష. అందుకనే గివ్ మీ 2 minutes, గివ్ మీ 3 minutes అధ్యక్ష, గివ్ మీ 3 minutes అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మంచోడు, ఆయన ఇచ్చేది కనీసం ఒక పూట కన్నా భోజనానికి సరిపోతా ఉంది, 3 పూట్లకు సరిపోవడం లేదు అని చెప్పి వృద్ధులు అంటున్నారు అని చెప్పి మేము దాన్ని 3 పూట్లకు భోజనానికి పెట్టే విధంగా ప్రతి వృద్ధురాలకు మేలు చేస్తామని చెప్పి పెన్షన్ మేము 700 చేస్తామని చెప్పి మేము డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి ప్రేమ చూపిస్తూ 1000 రూపాయల తర్వాత అనౌన్స్ చేశారు అన్న సంగతి మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఇంకొక విషయం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 43,13,292 అయితే ఇవాళ కోర్ డాష్ బోర్డ్ నుంచి మార్చి నెలకు మీరు ఇస్తా ఉన్న పెన్షన్లు ఎంత అని చూస్తే 39,27,657 పెన్షన్లు. మీరు చెప్పేది ఎక్కిందంటే 90.98% అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. గత నెలల్లో మీరు ఏ నెల చూసినా కూడా ఎప్పుడూ మీరు 90%, 91%, 92% దీన్ని దాటి అయిపోతూ మీరు ఇవ్వలేదు. మొత్తానికేమో మీరు ఇచ్చే పెన్షన్లు ఎంత అని చూస్తే 39,27,657. దీనికి కొంచెం 38 లక్షలకు ఒకసారి పోతారు, 39 లక్షలకు ఒకసారి వస్తారే తప్ప మీ పెన్షన్లు ఏ రోజు 39 లక్షల మీరిచ్చే వెబ్సైట్ కోల్ డాష్ బోర్డ్ తీసింది 8/3/2016. మీరిచ్చినది 39,27,657 పెన్షన్లు. అధ్యక్షుడిని కొరకటి అడుగుతున్నా, 43,13,292 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికున్న పెన్షన్లు, అది ఇవాళ తగ్గి 39,27,657 పెన్షన్లు తగ్గాయంటే దాని అర్థం 4 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు. ఎక్కడైనా కూడా పెన్షన్లు అధ్యక్ష 2 సంవత్సరాల్లో పెరగాల్సింది పోయి 43,13,292 పెరగాల్సింది పోయి 47 లక్షలు 48 లక్షలకు పెరగాల్సింది పోయి 39,27,000కు తగ్గించిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. అందుకనే వి విష్ టు స్టేజ్ వాకౌట్ ఆన్ దిస్ ఇష్యూ అధ్యక్ష. పెన్షన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పెన్షన్ అనే పదం వచ్చిందంటే మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. చంద్రబాబు గారు దాన్ని కొనసాగించారు అధ్యక్ష. ఈరోజు పెన్షన్ల గురించి రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, మహానేత అని చెప్పి పొగుడుతున్నారు అధ్యక్ష. 74 లక్షల మందికి ఇచ్చామంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ లేకపోయినా సరే మీరు చూస్తారని చెప్పి భావిస్తున్నాను. గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి 400 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 2 చేసి మనిషికి 200 ఇచ్చేవారు అధ్యక్ష. ఎప్పుడు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు 75 రూపాయలు ఇచ్చేవాడు, రాజశేఖర రెడ్డి వచ్చి 200 ఇచ్చాడని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. అయితే 75 రూపాయలు ఇచ్చేటప్పుడు పేదవాడికి పూర్తి స్థాయిలో అన్నిటికీ అవకాశం ఉండేది అధ్యక్ష. 200 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా అవకాశం లేదు. అయితే మొన్న ఎన్నికల్లో స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి పెన్షను 1000 రూపాయలు చేశాం, 1500 చేశాం అధ్యక్ష. 74 లక్షల మందికి ఇస్తున్నారు నిజమే. ఆ రోజు ఎంత దారుణం అంటే బతికున్నటువంటి భర్తని చూసి కూడా వీడియోల కింద పెట్టి అటువంటి వారికి పెన్షన్లు ఇచ్చి చాలా దారుణం చేశారు అధ్యక్ష. ఇంకొక దారుణం ఏమిటంటే
పోనీ కనీసం భర్త ఉన్న విడో అని చెప్పి ఒక మనిషికి చూపించి పెన్షన్ తీసుకున్నారు. కొన్ని దగ్గరలో అయితే మగవాళ్ళకి విడోల పేరు పెట్టి పెన్షన్ తీసుకున్నటువంటి దౌర్భాగ్య పార్టీ అధ్యక్ష. అది ఎంత దారుణం అంటే అర్హత లేని వారికి వికలాంగుల పెన్షన్లు ఎవరైతే 100 కేజీలు బరువెత్తినటువంటి వస్తాదులకు కూడా వికలాంగులని పేరు చెప్పి పెన్షన్లు ఇచ్చినటువంటి